నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. మా పాప ఇంకా స్కూల్‌కి రెడీ అయిపోయి వెళ్తుంది. ఇంకా షూ అవి వేసుకుంటుంది. ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదండీ! క్వార్టర్లీ జరుగుతుందనమాట. ఇంకా ఫుల్ హడావిడి. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ అవేం పని లేదండి. బుక్స్ కూడా ఎక్కువ పెట్టవసరం లేదు. ఇంకా వాళ్ళ డ్యాడీ తీసుకెళ్ళిపోయారు స్కూల్‌కి. 12:30కి అలా వచ్చేస్తుందనమాట ఇంకా. సో, తను వెళ్ళాక నేను ఫాస్ట్‌గా పనులన్నీ చేసేసుకున్నాను ఇంట్లో ఉన్న పనులు. ఆ తర్వాత లంచ్‌కని చెప్పి కందిపప్పునైతే కొంచెం సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నీట్‌గా 4, 5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాటర్ వైట్ కలర్‌లో వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఈరోజు చారును అరటికాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. పచ్చళ్ళు ఏం లేవండి ఇంట్లో. సో, ఏదన్నా పచ్చడి చేసుకుందామని అయితే అనుకున్నాననమాట. ఇంకా నీట్‌గా వాష్ చేసేసుకొని కుక్కర్‌లో అయితే వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. టమాటాలు ఒక బౌల్‌లో వేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా తొడియలు తీసేసుకొని వాష్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చిని 2గా కట్ చేసి మూకుడులో కనుక వేసుకుంటే పచ్చిమిర్చి పేలవండి ఆయిల్‌లో వేసినప్పుడు. ఇంకా నీట్‌గా ఇలా వాష్ చేసేసుకుంటున్నాను. పేలుతూ ఉంటాయి అనుకుంటారు కదా! మీకు అంతగా డౌట్‌గా ఉంటే ఇలా వేసేసుకున్నాక పైన మూత పెట్టుకున్నా కూడా మనకి ఎగిరి మీద పడవనమాట. సో, ఇప్పుడు పప్పు ఉడికింది. ఇంకా పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చినైతే వేయించుకుంటున్నాను. ఇంకొక పొయ్యి మీద రైస్ అయితే పెట్టుకుంటున్నానండి. సో, హడావిడి లేదు. ఎందుకంటే మా భవిష్యకి ఈరోజు లంచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! 12:30కి ఇంటికొచ్చేస్తుంది. ఇంక అందుకని చెప్పి స్లోగా చేసుకుంటున్నాను. టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకొక వైపు అన్నం ఉడుకుతుంది. ఇంకోవైపు పచ్చిమిర్చి మగ్గపెట్టుకుంటూ టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నం తినడం అంటే ఇష్టమో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు చాలామందికి కూడా ఇష్టమనే అనుకుంటున్నాను. అది ఊరగాయ పచ్చళ్ళు అవనివ్వండి, లేక ఇలా పట్టిన పచ్చళ్ళైనా సరే, ఇలా చేసుకున్న పచ్చళ్ళైనా సరే, ఫస్ట్ ముద్ద వాటితో తింటే అదొక సాటిస్ఫాక్షన్ కదా చాలామందికి. నాకు కూడా అంతేనండి. ఎక్కువ అసలు నాకు పచ్చళ్ళు చేయడం రాదు. ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మతో చేయించుకుంటా. లేదు అంటే నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు వేపుడు కారం ఇలాంటి పచ్చళ్ళు అయితే చేయించుకుంటాననమాట. సో, ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఇంకా మగ్గిపోయింది. పెట్టుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు మా అమ్మతో చేయించుకోవాలి అనుకుంటే కుదరదు కదండీ! అప్పుడప్పుడు ఇంకా నేను కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా! ట్రై చేస్తాను బానే ఉంటది. కాకపోతే బద్ధకం అనమాట పచ్చళ్ళు చెయ్యాలి అంటే. అది. ఇంకా మన రైస్ కూడా అయిపోయింది. లాస్ట్‌లో ఉంది. ఇంకా ఇంకో సైడు చక్కగా టొమాటోస్ అయితే మగ్గపెట్టేసేసుకుంటున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇష్టమండి. టొమాటో కర్రీ అయినా సరే, అలాగే టొమాటోస్ కలగలుపు వేస్తాం కదా! వా అవి ఏ కూర అయినా సరే వంకాయ టొమాటో, ములక్కాయ టొమాటో ఇలా చాలా ఇష్టము. ఇంకా అయితే టొమాటోస్ తెచ్చుకుంటున్నాం కదా బయట నుంచి అస్సలు ఏమాత్రం క్వాలిటీగా ఉండట్లేదు. మనం అలా పచ్చడిలో గాని అలా వేయంగానే టొమాటో ఊరికే మగ్గిపోతుంది కదా! ఇప్పుడైతే అలా ఉండట్లేదు అసల. టొమాటోస్ గట్టిగా ఉంటున్నాయి. ఇంకా తప్పదుగా ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి తింటమే అనమాట. ఇంకా మిక్సీ జార్‌లోకైతే టొమాటోస్, పచ్చిమిర్చి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. నా పప్పుని ఇలా పప్పు గుత్తితో మంచిగా మెదిపేసుకొని, ఆ తర్వాత సరిపడా కారం వేసుకొని, పప్పుకు సరిపడా వాటర్ కూడా వేసుకొని, చక్కగా సిమ్‌లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత వేరే పాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి. పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా వేగినాయి అనుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలా వేసుకొని అది తాలింపు అంతా చక్కగా అయ్యింది అనుకున్నాక ఇటు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పప్పులోకి. అవి సన్నగా మరిగినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. సో, అయిపోయింది. ఇంక నెక్స్ట్ దాని మీద అయితే నేను మా వారండి నేను కాదు అరటికాయ ఫ్రై చేస్తున్నారు. అందుకే ఫుల్ వీడియో అయితే తీయలేదు. ఈరోజు మా లంచ్ ప్లేట్ ఏంటో చూసేద్దాము. టొమాటో పచ్చడి తాలింపు వేసుకున్నాము. అది అరటికాయ ఫ్రై, వడియాలు,
రైస్, వేడివేడి కట్టుచారు. సో ఇదే ఈరోజు మా లంచ్ ప్లేట్ అయితే. నిన్న పపాయ కట్ చేశాను కదా, హాఫ్ పీస్ ఇంకా హాఫ్ పీస్ ఉంటే దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని జ్యూస్గా అయితే చేస్తున్నాను. మా పాప పపాయ అయితే అస్సలు తినదు. ఇంకా సరే జ్యూస్గా అన్న చేసి తనకి అలవాటు చేద్దామని అయితే ఇలా చేస్తున్నాను అనమాట. తను ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించదు ఫస్ట్ నుంచి కూడా పపాయాకి. సో ఇలా మిక్సీలో వేసేసుకుని కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పాలు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తన వరకు అయితే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. మాకైతే షుగర్ వేసుకోను అనమాట. సో తనకి షుగర్ యాడ్ చేసి ఆ గ్లాస్ అయితే ఇచ్చేసాను. పర్లేదు, ఏడిపించకుండా కొంచెం పర్లేదు తాగుతుంది, అలవాటు పడుతుంది ఇప్పుడిప్పుడే పపాయ జ్యూస్కి అయితే. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.